సార్ గౌరవ సభ్యులు కూర్చోండి సరే ఇప్పుడు ఏమైపోయిందంటే అధ్యక్ష సభలో ప్యాషన్ అయిపోయింది. సో మేము ఆల్రెడీ చెప్పినాం మీరు గవర్నమెంట్లో ఉన్నారు, నవ్వు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏదనేది మీ డిస్క్రిప్షన్, కానీ పదే పదే మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం మంచిది కాదు. అది ఎవరన్నా ఒకసారి పాసింగ్ రిమార్క్లో మాట్లాడితే వేరు, కానీ ప్రతి సభ్యుడు ప్రతి ఒక్కరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, గౌరవ సభ్యులు మా నల్గొండ జిల్లాకు ఏమీ చేయలేదనే విధంగా వారు మాట్లాడారు అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష ఇరిగేషన్లో ఒకసారి చూస్తే మేము నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో లెవెల్ కెనాల్ ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న లో లెవెల్ కెనాల్ను మా ప్రభుత్వం రాగానే పూర్తి చేసినాం, దానికి నీళ్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. రెండవది అధ్యక్ష మోడర్నైజేషన్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నత్తనడక నడిచినటువంటి ఎన్ఎస్పి మోడర్నైజేషన్ ఆ రోజుకు 30% పనులే పూర్తయితే మిగతా 70% పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఎన్ఎస్పి చివరి ఆయకట్టు దాకా నీళ్ళిచ్చినాం. దీని వరల్డ్ బ్యాంకు ఇండియాలోనే అత్యద్భుతంగా ఈ మోడర్నైజేషన్ ప్రాజెక్టును క్వాలిటీగా తొందరగా అమలు చేసినందుకు గ్రేడ్ 1తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి అభినందించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇదే నల్గొండ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 ఎకరా నీళ్లు రాకపోతే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడలకు 3 నియోజకవర్గాలకు 2 పంటలకు కూడా మేము నీళ్లు ఇవ్వడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ మీద లిఫ్ట్లన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయి ఒక్క లిఫ్ట్ కూడా పనిచేయకపోతే మొత్తం కొత్త లిఫ్ట్లు పెట్టి 1,00,000 ఎకరాలకు ఎడమ కాలువ మీద లిఫ్ట్లు కూడా ఇచ్చి నీళ్ళు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా దిండి ప్రాజెక్టు కూడా ఇవాళ రిజర్వాయర్లన్నీ కూడా కట్టినాం. ఇప్పుడు వారు గౌరవ సభ్యులు కోరినట్టు నేను కూడా ఐ రికమెండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ టనల్ను తొందరగా ఏదుల నుంచి చేసి నీళ్ళు ఇచ్చినట్టయితే ఫ్లోరైడ్ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. మేము 70% పనులు చేసినాం, మిగతా 30% చేయాలని కోరుతున్నాం. నల్గొండ జిల్లాకు అధ్యక్ష ఇదే సభలో గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు నన్ను మెచ్చుకున్నారు. మేము బత్తాయి మార్కెట్ కావాలని, నిమ్మకాయ మార్కెట్ కావాలని ఎన్నిసార్లు అడిగినా మా కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేదు, నువ్వు ఇచ్చిన హరీష్ రావు గారు ధన్యవాదాలని హౌస్ లో ఆన్ రికార్డ్ చెప్పినారు. నల్గొండ బాలు నాయక్ గారు